తెరపైకి మరోసారి రాబోతుంది బీసీ రిజర్వేషన్ బిల్లు. బీసీ రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి మరో అస్త్రం రెడీ చేస్తున్నారా? ఈసారి ఏకంగా పార్లమెంట్ వేదికగా బీజేపీని టార్గెట్ చేయబోతున్నారా? బీసీ రిజర్వేషన్లతోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లబోతున్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీసీ బిల్లుపై సీఎం రేవంత్ చివరి వ్యూహం ఏంటి, ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మరోసారి బీసీ రిజర్వేషన్ల బిల్లు తెరపైకి రానుంది. లోకల్ బాడీస్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలబెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరో ప్లాన్ తో సిద్ధమైనట్లు తెలుస్తోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలతో కాస్త బ్రేక్ పడిన బీసీ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ సర్కార్ మరోసారి దృష్టి సారించినట్లు టాక్. ఈసారి చివరి అవకాశంగా ఢిల్లీ వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై చేయాల్సిందంతా చేశామని చెప్పుకుంటోంది రేవంత్ సర్కార్. బీసీ కులగణన, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు, ట్రిపుల్ టెస్ట్ అనుగుణంగా అసెంబ్లీ వేదికగా 2 బిల్లులు పాస్ చేసింది. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ బిల్ 2025, బీసీ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసి బిల్ పాస్ చేసింది. ఈ బిల్లు ద్వారా బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్ పెంచాలని చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. అంతేకాదు, ఈ బిల్లులను గవర్నర్ కు పంపించగా అది అక్కడే ఆగింది. అంతేకాదు, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసినా ఫలితం రాలేదు. ఇప్పటికే బీసీ బిల్లుపై ఢిల్లీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. దీంతో ఇక నేరుగా కేంద్రంపై రిజర్వేషన్ లాస్ట్ బ్యాటిల్ ను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ బిల్లును చివరి అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుతో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చన్నదే రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. మరి బీసీ రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కార్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్షిప్ బిల్ సాధ్యమేనా? తెలంగాణ సీఎం వ్యూహం ఫలిస్తుందా? చూడాలి.